నమస్తే. మల్లికార్జున్. క్రోధీనామ సంవత్సరం వృషభ రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం 2 అయితే వ్యయం 8. అలాగే గౌరవం 1, అవమానాలు 5. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సంవత్సరం. ఎవరైతే నక్షత్రాన్ని ప్రకారం పేరు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ రాశి ఫలితాలు చూసుకోండి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ తులారాశికి సంబంధించి ఉంటారు. కాబట్టి ఈ నక్షత్రాన్ని ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఇవి కూడా గోచార ఫలితాలు 25% మాత్రమే. మిగిలిన 75% మీరు పుట్టిన డేటు టైం ప్రకారం, అందులో ఉన్న లగ్నం ప్రకారం, మీకు జరిగే దశ ప్రకారం, అంతర్దశ ప్రకారం జరుగుతాయి. కాబట్టి ఈ 25 ఫలితాలను కూడా గుర్తుపెట్టుకోండి. మీకు డేటు టైము తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. నేను ఉచితంగానే లగ్నం ప్రకారం కూడా మిగతా 75% ఎలా ఉందో చెప్తాను. ఇదే తక్కువ అనుకొని భయపడాల్సిన పని ఏం లేదు. కానీ ఈ 25%కి కూడా ఏం చేయాలో మనం ఆలోచించాలిగా. అదే నేను ఇప్పుడు చెప్తా. ఎందుకు లాభం, ఎందుకు గౌరవం వస్తుంది, ఎందుకు అవమానం వస్తుంది, మీరు ఎక్కడ లాభపడుతున్నారు, ఎక్కడ నష్టపడతారు, ఏ విధంగా మంచో ఏ విధంగా చెడో నేను చెప్తాను ఇప్పుడు. మీకు తులారాశి వాళ్ళకి 8వ స్థానంలో గురువు ఉన్నాడు. 8వ స్థానంలో గురువు అత్యంత యోగకారకుడేమీ కాదు. కాబట్టి గురుగ్రహ బలం మీకు ఇప్పుడు ఉండదన్నమాట. గురు దృష్టి బాగానే ఉంటుంది కానీ గురు బలం లేదు. గురు బలం లేనప్పుడు గురు దృష్టి కూడా వీక్గానే ఉంటుంది. కాబట్టి గురు బలం తక్కువ, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు 12వ స్థానంలో కేతు ఉన్నాడు. 12వ స్థానం అంటే వ్యయస్థానం. కేతు ఉన్నాడు కాబట్టే వ్యయస్థానం. కాబట్టి అది మీ అనాలోచిత నిర్ణయాలు, మీ తెలివి తక్కువ విధానాల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ధనాన్ని కోల్పోతారు, ఇబ్బందులు పాల్పడతారు. వ్యయస్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఖర్చుకు సంబంధించిన మీ విధానాలు కరెక్ట్గా ఉండవు. ప్రయాణాలకు సంబంధించిన దూర ప్రయాణాలు చేయకూడదు. ఆ విధానాల వల్ల కూడా మీకు నష్టం సంభవిస్తుంది. అలాగే స్నేహితులు ఏ ఒక్క కొత్త స్నేహితుల్ని మీ తులారాశి వాళ్ళు దగ్గరికి చేర్చుకోరాదు. స్నేహితుల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. పాత వాళ్ళకు కూడా 1 సంవత్సరం పాటు మీరు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే తులారాశి వాళ్ళకి 12వ స్థానంలో కేతు ఉన్నాడంటే 12వ స్థానంలో వ్యయస్థానం ఖర్చు, స్నేహితుల స్థానం నెగిటివ్. మీకు స్నేహితులే మంచి సలహాలు ఎవరు, మీకేం మేలు చేయరు. కాబట్టి మీ స్నేహితులతో మీరున్నా కూడా మీకు ఇబ్బందులే. మీ జాతక చక్రంలో బాగున్నా కూడా మీ స్నేహితులు మంచివాళ్ళు కాలేదు, వాళ్ళ పక్కన మీరు ఉన్నందుకు కూడా మీకు ఆ నెగిటివ్ ఛాయలు వర్తిస్తాయి. కాబట్టి స్నేహాల పట్ల, దూర ప్రయాణాల పట్ల, ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఖర్చులు ఎలా జరుగుతాయి అంటే మీకు సామర్థ్యం తక్కువ ఉన్నా కూడా మీకు ఎక్కువ విలువైన వస్తువులు మీరు కొంటారు, అలా నష్టపోతారు. స్నేహితుల వల్ల నష్టపోతారు. దూర ప్రయాణం చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి, అలా నష్టపోతారు. కాబట్టి గురుబలం లేదు, కేతు బలము లేదు. గురువు 8వ స్థానంలో ఉండి సర్వ సౌభాగ్య స్థానాన్ని దృష్టి పెడతాడు. ఆయన పవర్ లేదు ఆయనకి. ఇప్పుడు సర్వ సౌభాగ్య స్థానం మీద దృష్టి పెడితే మీరు అవి కొనాలి, ఈ కొనాలనుకోని మీ తాతకు మించి మీరు కొన్నారనుకోండి, మీ ఆదాయానికి మించి, ఆ విధంగాను కూడా అప్పుల పాలవుతారు, ధనపరంగా ఇబ్బందులు పాలవుతారు.
తులారాశి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం ధనానికి సంబంధించిన ఇబ్బందులు, ఓ సంవత్సరంన్నర క్రితం మానసిక సంబంధానికి సంబంధించిన ఇబ్బందులు, ఇప్పుడు ఈ సంవత్సరం పాటు వ్యయానికి సంబంధించిన ఇబ్బందులు పడతాయి. ఆ తర్వాత కానీ ఒక రేంజ్కి రారన్నమాట. నెక్స్ట్ సంవత్సరం మీకు గురువు 9వ స్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత 10కి వస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఇంకొక సంవత్సరం పాటు, అంటే దాదాపు 14-15 నెలల పాటు ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 5. అవమానాలు ఇట్లాగే వస్తాయి. స్నేహితుల వల్ల అవమానాలు పాలవుతారు. మన శక్తికి మించిన వస్తువు సామర్థ్యము మనం సమకూర్చుకోవాలని చూడటం వల్ల అప్పుల పాలవుతారు. ఆ అప్పుల వల్ల ఇబ్బందుల పాలవుతారు, అవమానాల పాలవుతారు. కాబట్టి ఈ విషయం అంతా నేను చెప్తున్నానంటే ఏంటి అర్థం? దూర ప్రయాణాలు చెయ్యకూడదు, స్నేహితులు వద్దు, పాత స్నేహాలు ఒక సంవత్సరం దూరంగా ఉందాం, ఎక్కడికన్నా కలిసి వెళ్దాం వెళ్ళొద్దు. 12వ స్థానం కలిసి స్నేహితులతో ఉండటం మంచిది కాదు. స్నేహితుల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నా స్నేహితుడు గొప్పోడు అనుకోండి, ఈ సంవత్సరం వద్దు, నెక్స్ట్ సంవత్సరం నుంచి గొప్పోడు అనుకోండి. ఏ విధమైన సరే ఇబ్బందులు మీకు కలుగుతాయి. దూర ప్రయాణాలు వద్దు. మీకు లాభం కలుగుతుంది అనుకుంటారు, లాభం కలగదు, నష్టం కలుగుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎవరికి ఉంటాయి అంటే, మీ జాతకం జన్మ జాతక చక్రంలో కేతువు కనుక మంచి స్థానంలో ఉన్నాడనుకోండి, జాతక లగ్నంలో, లగ్నం ప్రకారం మీరు పుట్టిన డేట్ ప్రకారం ఆయన మంచి 5వ స్థానంలోనో, అదృష్ట స్థానంలోనో, ఉచ్చ స్థితిలోనో, అట్లాంటి స్థానాల్లో 3వ స్థానాల్లోనో, 11వ స్థానాల్లో కనుక మీ జాతక లగ్నంలో ఉంటే అప్పుడు మీకు ఈ కేతువు వల్ల జరిగే ఫలితాలు తక్కువ ప్రతిబింబిస్తాయి మీ జీవితంలో. మీ జీవన విధానంలో పెద్ద మార్పులు రావు. అందుకనే జాతక లగ్నం ప్రకారం కూడా కేతువు ఎలా ఉన్నాడో తెలుసుకోండి. నాకు వాట్సాప్ చేయండి, నేను తర్వాత రోజు మీకు చెప్తా, ఉచితంగానే చెప్తాను. ఆ 75% కూడా మీకు తెలుసుకొని ఈ సంవత్సరం ఎలా ఉందో ఫాలో అవ్వచ్చు. ఈ లోపల ఈ గోచార ఫలితాలు అనుసరించి నేను చెప్పే పరిహారాలు భక్తి మార్గంలో ఉండవు, జ్ఞాన మార్గంలో ఉంటాయి. ఎందుకంటే జ్ఞాన మార్గం అంటే భక్తి మార్గంలో ఉండమంటే మా భక్తి అంతా తీసేస్తారా, మేము దేవుళ్ళంతా వదిలేస్తారా అనుకోవాకండి. భక్తి మార్గానికి మించిన లెవెలే జ్ఞాన మార్గం అంటే, తర్వాత లెవెల్. మనం ఏంటంటే జ్ఞానం, భక్తి నుంచి జ్ఞానంకి వెళ్తాం. నిజానికి జ్ఞానమే ముందు. జ్ఞానం అందరూ రాదు కాబట్టి ముందు కొంతకాలం ఆ భక్తిలో కొట్టుకులాడండి రా బాబు, భజనలు చేయండి, పూజలు చేయండి, ప్రదర్శనలు చేయండి, రాముడు కృష్ణుడు అనుకోండి అనుకుంటాం చెప్తారనమాట. ముందు ఆ భక్తి భావంలోంచి వస్తే తర్వాత మార్గం ఏంటి? జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఆ జ్ఞాన మార్గంలోంచి ధ్యాన మార్గము, రాజయోగ మార్గంలోకి వెళ్ళాలి. భగవద్గీత చెప్పేది కూడా అదే. కాకపోతే అందరూ చెప్తారు, వింటుంటారు, అందరూ ఆ భక్తి దగ్గరికి వచ్చి మూఢనమ్మకాలకి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని తిట్టుకుంటూ, మానసిక ఆందోళన కలిగించుకుంటూ, వాడు ఆ కాస్ట్, వాడు ఈ కాస్ట్, వాడిది ఆ మతం, ఈ మతం, ఈ కొట్టుకుంటంలోనే సరిపోయిద్ది. ఆ కొట్టుకుంటాన్ని కూడా రెచ్చగొట్టే వాళ్ళు నాయకులు మనకు తయారవుతారు. కాబట్టి భక్తి మార్గంలోకి వెళ్తే మీరు ఎప్పుడూ సాధించేది ఏమీ లేదు. జ్ఞాన మార్గంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అనమాట, ఎప్పుడైనా జీవన విధానంలో. అది నెక్స్ట్ మీకు వచ్చిన మరి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. 6వ గ్రహ స్థానంలో రాహుగ్రహ సంచారం మంచిదే. ఆరోగ్య స్థానము, పరాక్రమ స్థానము, రోగాలు రుణాల స్థానము మంచిదే. కానీ రాహు అనేది మంచిదైనా కూడా మంచి అనకూడదు. ఒకనొక బలహీన క్షణంలో మాయ వచ్చేస్తుంది, రోగాలను బారిన పడతాము, రుణాల బారిన పడతాం. కాబట్టి రాహు మంచిదే అయినా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాహు ఉంటే ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విధంగా కూడా నెగిటివ్ ఉంది. రోగాల బారిన పడకుండా కూడా మనం ఉండాలి. కేతు వల్ల, దూర ప్రయాణాల వల్ల మనకి యాక్సిడెంట్లు ఇట్లాంటివన్నీ సంభవిస్తాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా నోట్ చేసుకొని సంవత్సరం ఆగి ఆలోచించుకోండి జరిగిందా లేదా. నేను చెప్పిన విధానంలో కనుక కొంచెం ఆచరించుకుంటే ఆ పర్సంటేజ్ మాత్రం కొంచెం జరగకుండా ఉండవు, తీవ్రతలు తగ్గిపోతాయి. జ్యోతిష్యం అనేది దీపం లాంటిది, వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది చీకట్లో. మనం ఆ దీపాన్ని పట్టుకొని అనుసరించే వాళ్ళు ఉండరు. ఉత్సాహంగా వినేవాళ్ళే ఉంటారు, కానీ ఎవరైనా అనుసరించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఉండరు. అందుకనే జ్యోతిష శాస్త్రం ఫలాలు ఇవ్వదు ఎక్కువ, కొద్ది మంది శాతం మాత్రమే ఉంటారు.
ఒక వర్ణంలో వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకొని చేస్తారు. రెండో వర్ణంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఇంకొకళ్ళ చేత చేపిస్తారు, వాళ్ళకి ఏదో 5% ఉంటుంది, అది 95% ఉండదు. మిగతా వాళ్ళందరూ వింటమే తప్ప అసలు ఆచరించే వాళ్ళు ఉండదు. వీళ్ళంతా మూర్ఖభావంలో ఉంటారు. గొర్రెల మంది అంటుంటారు కదా, పక్కన వాళ్ళు ఏం చేస్తుంటే వాడు అది చేయటమే. వాడు చదువుకుంటాడు, వాడి జ్ఞానం ఉంటుంది, ఇది తప్ప మిగతా విషయాలన్నింటిలో వాడు చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. ఇక్కడికి రాగానే మూఢభక్తి మూఢ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఈ భక్తి విషయాల్లో ఎంత చదువుకున్నాడైనా సరే అది. కాబట్టి రాహు బాగున్నా కూడా డేంజరే. 5వ స్థానంలో శని ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు, సంతాన స్థానం బాగుంది, అలాగే మీ అదృష్ట బలం కూడా బాగుంది శని అక్కడ. కాకపోతే శని వలన బాగుంటే ఎప్పుడైనా కూడా మీలో మంచి ఉంటేనే ఆ మంచి శనితో, చెడు ఉంటే ఆయన ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనల్ని క్షమించడు, సరిదిద్దుతాడు. మీ పిల్లలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ సరిదిద్ది తర్వాత ఓకే చేస్తాడు. ఆయన టక్కన ఉన్నాడు కదా అని యోగాన్ని ఇచ్చేసాడు శని. ఎప్పుడు శని కూడా కర్మఫల ప్రదాత, దండనాయకుడు, ఆయుష్ కారకుడు. ఆయన ఏంటి అదృష్ట స్థానంలో ఉన్నాడు, సంతాన స్థానంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా కొంచెం కష్టాలు నష్టాలు వాళ్ళకి చేకూర్చైనా సరే, అప్లై చేయించైనా సరే, తర్వాత ఏం చేస్తాడు, వాటిని మంచి మార్గంలోకి పెడతాడు. కాబట్టి మీకు గట్టిగా బలం ఏంటి, మీకు గోచారంలోని 4 గ్రహాల్లో శని గ్రహమే. కాబట్టి గురుగ్రహం బాగోలేదు కాబట్టి మనం కొంచెం జపాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, కేతువు కూడా బాగాలేదు కదా, కొంచెం వాటిని ప్రదర్శనల ద్వారా మనం ఆ యొక్క శక్తిని మనలో పెంచుకోవాలి. నెగిటివ్ వైపు వెళ్లకుండా ఆలోచన మనలో ఉన్న ఆ శక్తులే కొన్ని సమయాల్లో పాజిటివ్గా ఆలోచింపజేస్తాయి, కొన్ని సమయాల్లో నెగిటివ్గా ఆలోచింపజేస్తాయి అన్నమాట. అది కాబట్టి ఆ తీవ్రతల్ని మనం మార్చుకుందాం. ఏం చేయాలి, ముందు గురుగ్రహ స్తోత్రం చేసుకోవాలి. రాహు 6వ స్థానం పర్వాలా, శని కూడా పర్వాలేదు, కానీ ముఖ్యంగా గురువు అష్టమంలో ఉన్నాడు. ఆయన 12వ స్థానాన్ని చూస్తుంటాడు. అయినా సరే గురువు అష్టమంలో ఉన్నప్పుడు అంత పెద్ద గురు దృష్టికి బలమేమి ఉండదు, పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. నేను చెప్పి నీకు గుర్తుపెట్టుకుంటే ఆ గురు దృష్టి మీ మీద ఉన్నట్టే. గురువు అంటే ఏంటి, జ్ఞానం ఇవ్వటం. నేను చెప్పింది జ్ఞానం, ఆ జ్ఞానం మీ మైండ్లో ఉందనుకో, దూర ప్రయాణాలు చేయరు, స్నేహితుల జోలికి వెళ్ళరు, స్నేహితులతో దూరంగా ఉంటారు, మీరిన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు చేయరు, తాతకు మించిన ఖర్చులు చేయరు. ఇక్కడ ఆదాయం 2, వ్యయం 8 ఉందంటే మీకు మించిన ఖర్చులు చేస్తారని అర్థం. మీకు శాలరీడ్ పర్సన్, ఆ శాలరీని నమ్ముకొని ఏదో కట్టుకొని ఈఎంఐ కొంటావు, తర్వాత ఇబ్బందులు పాలవుతాయి, ఆ ఈఎంఐ కట్టలేవు, దానివల్ల అవమానాలు పాలవుతారు. ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. గురుగ్రహ స్తోత్రము. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది నవగ్రహ స్తోత్రం. అలాగే కేతుగ్రహ స్తోత్రం. పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామిహం. నేను భక్తి భావంలోనే ఉంటాను, భక్తే నాకు ముఖ్యం జ్ఞానం కన్నా అనుకునేవాళ్ళు ఈ 2 స్తోత్రాలు చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా. ఆ సంఖ్య ఈ సంఖ్యనేం లేదు. లేదండి నేను జ్ఞాన ప్రకారం తీసుకుంటాను, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తానన్నారు అనుకోండి, దానికి 2 మంత్రాలు ఉంటాయి, బీజాక్షరాలతో కూడిన మంత్రాలు. మన శరీరంలో తొందరగా వైబ్రేషన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పిన 2 కూడా సాహిత్యం నా దృష్టిలో. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యం. ఇది సాహిత్యం కింద వచ్చిన భక్తి విలువే, నిజమైన భక్తి లేదు. మనం మంత్రం పెట్టామంటే మన శరీరంలో వైబ్రేషన్ ఉండాలి. వైబ్రేషన్ ఉండాలంటే 0 నాదం ఉండాలన్నమాట. ఓం అనంగానే శరీరంలో వైబ్రేషన్ ఉంటుంది. అలాగే లం అనంగానే శరీరం లోపల వైబ్రేషన్ ఉంటుందన్నమాట. కాబట్టి కేతుగ్రహానికి ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః. అక్కడ ఓం లమ్మే ముఖ్యము. లంబోదరాయ నమః అని గణేశుడిని ఎందుకు చేశా అంటే భక్తి మార్గంలోంచి మనం బయటికి వెళ్ళలేము మన భారతీయ సంస్కృతిలో. కాబట్టి మూలాధార చక్రానికి అధిపతి, కేతుగ్రహ చక్రానికి అధిపతి అయిన వినాయకుడి యొక్క ఒక మరో నామం ఏంటి, లంబోదరుడు. మనకు కావలసిన బీజాక్షరం ఏంటి అక్కడ, లం.
కాబట్టి ఆ లంబోదరుని మీకు అక్కడ మ్యాచ్ చేసి నేను ఆ పదం ఇచ్చాను కాబట్టి ఓం లం లంబోదరాయ నమః. మిమ్మల్ని భక్తి మార్గంలోనూ ఉంచుతున్నాను, జ్ఞాన మార్గంలోనూ ఉంచుతున్నాను. కాబట్టి ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః. ఈ మంత్రాన్ని ఎప్పుడూ కూడా మీరు మననం చేసుకోండి. అలా మననం చేసుకుంటాం వల్ల మీలో కేతుగ్రహ శక్తి, ఈ మననం వల్ల ఏమవుతుంది, నేను చెప్పినవన్నీ మీ మైండ్లో ఉంటాయి. స్నేహితులు దూరంగా పెట్టాలంట, అనవసరం వ్యయాలు చేయకూడదంట, ప్రయాణాలు చేయకూడదంట, ముఖ్యంగా స్నేహితులతో అసలు ప్రయాణాలు చేయకూడదంట, తాతకు మించి మనం వస్తువులు కొనకూడదంట. గురువు సర్వసౌభాగ్య స్థానం 8వ స్థానంలోంచి చూస్తున్నాడు. సర్వసౌభాగ్య స్థానం చూస్తే కొనాలనిపిస్తుంది. అయ్యి కొంటే అవమానాలే, తర్వాత వాటిని వాళ్ళే వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంటారు. అది అవమానం కింద మారుతుంది. మీకు గౌరవం 1, అవమానం 5 గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మంత్రజపం వల్ల ఏంటి, నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుంటానికి అదేదో చేయదనమాట. మనలో ఆ శక్తి పెంచి కేతువు ఇచ్చే అనాలోచిత నిర్ణయాలని మిమ్మల్ని ఆలోచనాపరమైన నిర్ణయాలుగా మారుస్తుంది. అలాగే అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆయనకి శక్తి వీక్గా ఉంటుంది కాబట్టి ఆయనకి కూడా ఏంటి, భక్తి మార్గం కాకుండా బీజ జ్ఞాన మార్గంలో ఒకటి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గురుగ్రహ శక్తిని పెంపొందించేదే ద్రాం అనే బీజాక్షరం. దత్తాత్రేయ అక్కడ ముఖ్యం కాదు, చెప్పా కదా నేను భక్తి మార్గంలో మనకు కూడా ఉంచాలి కాబట్టి దత్తాత్రేయ అనే నామాన్ని కూడా కలిపి, ఆయన కూడా మన గురు పరంపరలో ఒక ఆయన కాబట్టి ఆ భక్తి భావాన్ని కూడా అక్కడ చేర్చి పెట్టాం. కాబట్టి మీరు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఇట్లా ఈ బీజ మంత్రాన్ని ఓం లం లంబోదరాయ నమః, ఈ బీజ మంత్రాన్ని మీరు పదే పదే ఎప్పుడూ మననం చేసుకోండి. పడుకున్నా కూర్చున్నా ఖాళీ సమయాల్లో మీకు ఎప్పుడు కూడా మీ మెమరీలో అది పైభాగంలో ఉంటే నేను చెప్పిన ఈ నెగిటివ్ విషయాలన్నీ మీకు గుర్తుండి ఆ నెగిటివ్ విషయాల వైపు, ఆ నెగిటివ్ విషయాలను మీరు ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటారు. ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండటం వల్ల ఏమైంది, వ్యయం తగ్గిపోయింది, అవమానాలు తగ్గిపోతాయి, ఆనందకరమైన జీవన విధానం లభిస్తుంది. అది అలాగే ఖర్జూరం తినండి, ఆలోచన విధానం మారుతుంది. అలాగే శనగలు నానబెట్టుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ మొలకెత్తి కానీ ఎలా అనేది అడగండి, ఎలా అయినా సరే మీరు శనగలకు సంబంధించిన ఆహార పదార్థాలు మీరు చక్కగా పంపించండి, స్వీకరించండి. ఖర్జూరానికి సంబంధించిన ఆహార పదార్థాలు స్వీకరించండి. తద్వారా కూడా మీకు గురుగ్రహ శక్తి, కేతుగ్రహ శక్తి పెరుగుతాయి. ఆహార పదార్థాలే ఆలోచన విధానం. అది నెక్స్ట్. అలాగే మీకు గ్రహాలు బాగోలేదు, గురువు కూడా బాగోలేదు కాబట్టి ఆలయం, ఏ ఆలయంకైనా వెళ్ళండి పర్వాలా. గణపతి ఆలయంలో కానీ, గురువు సంబంధించిన ఆలయం కానీ వెళ్ళండి, ఏదో ఒక ఆలయంకి వెళ్ళండి. నెలకి కానీ, వారానికి కానీ, 15 రోజులకు కానీ ఒక్కసారి 108 ప్రదక్షిణలు ఈ 2 మంత్రాలతో చేసుకోండి. అది ఏ గుడి అయినా అవనివ్వండి, అక్కడ ఏ గుడి అయినా మీరు అవ్వండి. ఒక 108 ప్రదక్షిణాలు అంటే ఒక గంట పాటు. సంఖ్య కూడా ఏం ముఖ్యమేమి కాదు, సంఖ్య శాస్త్రం చెప్పుకుని అని బాగుంటుంది, అదేం ముఖ్యం కాదు. మీరు ఒక గంట సమయం అట్లాంటి ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి ఈ మంత్రాలను మననం చేయటం వల్ల కూడా మన యొక్క శరీరంలోని కేతుగ్రహ శక్తి, గురుగ్రహ శక్తి సక్రమంగా పనిచేస్తాయి. అవి ఎన్నో లక్షల దూరం నుంచి రావాలి, ఇవాళ పనిచేస్తుంది. ఆ ఎన్నో లక్షల కిలోమీటర్లు దూరం నుంచి వచ్చే ఇప్పుడు మన మీద ఎగ్జిక్యూట్ చేపిస్తాయి. ఇప్పుడే వచ్చి వాళ్ళు చెప్పాం కదా, ఎప్పటి నుంచో వస్తున్నాయే లెక్కేసి చెప్పారు వాళ్ళందరూ పెద్దోళ్ళు. వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదనమాట. కొంతమంది లేవెత్తుతుంటారు, ఎన్నో లక్షల దూరం నుంచి వస్తాయి, అవి రావడానికి 1 సంవత్సరాలు పడుతుంది, ఈ సంవత్సరం జరుగుద్ది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి బయలుదేరినాయి, ఈ సంవత్సరంలో ఎలా చేస్తాయనే వాళ్ళు చెబుతున్నారు. అది జాగ్రత్తగా ఉండండి. ఆ శాస్త్రాలు నమ్మలేదనుకో మీకు వచ్చిన నష్టమే ఉంది. ఇక్కడ ఏమైనా రూపాయి కష్టపెడుతున్నారా, పరిశీలించుకోండి. మేము చెప్పిన విషయాలు ఆస్ట్రాలజీ ప్రకారం ఏమీ మీకు జరగట్లేదు అనుకోండి, మీకు రాశి ప్రకారం కానీ, నక్షత్రం ప్రకారం కానీ, దశ ప్రకారం కానీ, అంతర్దశ కానీ జరగట్లేదు అనుకోండి, వదిలేసేయండి ఆ శాస్త్రాన్ని. 4-5 ఏళ్ళు పరిశీలించుకొని జరుగుతున్నాయి అనుకోండి, ఫాలో అవ్వండి. అంతే కదా. ఎప్పుడైనా సరే మనం వెళ్ళి డిగ్రీ చదువుతాము, బీఎస్సీనో బీకామో బిఏనో, వాటి మీద పోరాడతాం కొన్ని రోజులు ఉద్యోగం కోసం. పోరాడి దానికి సంబంధించిన పని వస్తే ఏం చేస్తాం, ఆ పనిలో చేసి పని చేసుకుంటాం.
దొరకలేదనుకో దొరికిన పని చేసుకుంటాం. ఈ శాస్త్రం కూడా అంతే. వాళ్ళని వీళ్ళని మనం తిట్టక్కర్లా. ఇవన్నీ కూడా నిరూపిత శాస్త్రాలే. కాకపోతే ఏంటంటే ఇందులో దాదాపు 90% మంది వ్యాపారస్తులు ప్రవేశించటం వల్ల ఏమైంది, ధనమే ప్రధాన మార్గం అయిపోవటం వల్ల ధనం కోసమే వాళ్ళు మీరు వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ధనమే ప్రధానం కాబట్టి మిమ్మల్ని రకరకాల అనవసరమైన విషయాల వైపు ప్రేరేపించి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తారు. మీరు చేయాల్సిన ఇంకొకళ్ళ చేత కూడా చేపిస్తారు. జపం మీరే చేయండి, ఆహార పదార్థం మీరే చేయండి. అలాగే ఈ అన్నిటికీ కూడా కొంచెం మనం పుణ్యకర్మల ద్వారా మనం ఫలాన్ని పెంచుకోవాలి. అదే దానం. దానం అంటే జ్యోతిష శాస్త్రంలో ఈ శనగలు దానం చేయండి, శనగలు దానం చేయొద్దు. ఉడకపెట్టి కానీ నానగబెట్టి కానీ దానం చేయండి. అంటే నువ్వు ఆహార పదార్థం ఇవ్వగానే వాళ్ళు తినాలి. అది మణిచక్ర పూరక పూజ అంటాం. యజ్ఞం, పూజ కాదు యజ్ఞం. మణిపూరక చక్ర యజ్ఞము, నాభి యజ్ఞము. తినంగానే ఆహార పదార్థం మీరు శనగలు ఉడకబెట్టో నానబెట్టో వాళ్ళకి ఉడకబెట్టి చక్కగా ఇచ్చారనుకోండి, అమ్మంటే తింటారు. జీర్ణం అయిపోయిద్ది. జీర్ణం అవ్వాలంటే అగ్ని వచ్చుద్ది, అక్కడ అగ్ని పుట్టుద్ది, జఠర రసం జీర్ణం అయ్యిద్ది. జీర్ణమైంది కూడా సమాన వాయువుగా మారుద్ది. మన యజ్ఞం కూడా అంతే కదా, అగ్నిలో వేస్తాం, జీర్ణం అవుతుంది, వాయువుగా మారుతుంది. ఇక్కడ కూడా సమాన వాయువుగా మారుతుంది. ఆ మారిన సమాన వాయువు వాళ్ళ యొక్క దేహంలోని అన్ని కణాలకి వెళ్ళి జ్వాలిని శక్తి వచ్చుద్ది, జ్వలింపజేయటం. రక్తం కదా, రక్తం అంటే కుజుడి యొక్క మరో నామమే. కుజగ్రహ శక్తే రక్తం. ఆ రక్తం ద్వారా కణాలలో ఏమైద్ది, జ్వాల పుట్టుద్ది. మళ్ళీ కణంలో ఆ జ్వాల పుట్టినప్పుడు మనకి శక్తి వచ్చుద్ది. జ్వాలినీదేవి, శక్తిదేవి. కుజగ్రహానికి ఏం చెబుతారు, 2 భార్యలు. నిజానికి భార్యలు ఉంటారు. జ్ఞానాన్ని అంతా కూడా మన కుటుంబ వ్యవస్థలోకి ఇచ్చారు వాళ్ళు. అంతేకదాన్ని మనం అపార్థం చేసుకుని కుజుడంట 2 భార్యలంట, వినాయకుడంట 2 భార్యలంట, అవన్నీ కూడా అంటే జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. భార్య అంటే సగం. అంటే ముఖ్యమైన మన కార్యం తర్వాత ముఖ్యమైన కార్యం ఏంటంటే భార్య రూపంలో చెప్తాడు. వినాయకుడికి సిద్ధి బుద్ధి, భార్యలు లేరు బ్రహ్మచారం. సిద్ధి బుద్ధి అంటే బుద్ధితో నువ్వు పనులు చేస్తే సిద్ధులు వస్తాయి. అంటే బుద్ధితో నువ్వు చేసిన పనులు సిద్ధిస్తాయి, ఫలితాలు వస్తాయని అర్థం. అలాగే కుజగ్రహానికి ఏం చేస్తారు, శక్తిదేవి, జ్వాలినీదేవి భార్య అంటారు. నువ్వు తిన్న పదార్థానికి జ్వాలిస్తే శక్తిగా మారుతుంది. అదే మరి ఇట్లా ఉంటే జ్ఞానం. భక్తిలో కొట్టుకున్నంత మాత్రం ఉన్న వరకు ఏమైంది, ఆ మూఢభావాల్లోకి వెళ్ళి లేయో చదువుతుంటారు అసలు మనకు ప్రవచనకర్తలు. ఎందుకంటే మీకు ఏయో చదివితేనే మీరు ఆడ 2 గంటల పాటు కూర్చుంటారు. ఏమీ లేదురా బాబు కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటే మీ వల్ల కాదనమాట అది. ఓకే, కాబట్టి దానం ద్వారా, అలాగే అప్పుడప్పుడు ఖర్జూరం కూడా దానం చేయటం వల్ల మణిపూరక చక్ర యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి శక్తి వస్తే ఏమైంది, మీకు పుణ్యకర్మలు కూడా జత అవుతాయి. కాబట్టి మనలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది. పుణ్యకర్మలు ఎప్పుడైతే మనలో యాడ్ అవుతాయో ఆ పాజిటివ్ శక్తి యాడ్ అవుతుంది. కాబట్టి ఆచరించండి. ఆచరిస్తారనే నేను చెప్తున్నా. ఆచరించిన వాళ్ళకి చక్కగా జ్యోతిష శాస్త్రం ఫలిస్తుంది. మంచి జీవన విధానం ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆచరించాలని కూడా కోరుకుంటూ, మీ మల్లికార్జున్. ధన్యవాదాలు.
నమస్తే. మల్లికార్జున్. క్రోధీనామ సంవత్సరం 2024 వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు, జాగ్రత్తలు. వృశ్చిక రాశి వారు అంటే ఎవరు చూసుకోవాలంటే, ఇప్పుడు ఇది చెప్పే ఫలితాలన్నీ కూడా గోచారం ప్రకారం చెప్తున్నవి. గోచారం ప్రకారం అంటే శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, గురుగ్రహము, ఎక్కువగా ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ప్రకారం మీ జాతకంలో ఒక 25% ఫలితాలు ఇలా ఉంటాయి ఈ సంవత్సరం అని చెప్పబడుతున్నాయి అన్నమాట. మిగిలిన 75% మీ యొక్క జాతక లగ్నాన్ని అనుసరించి ఉంటాయి. ఆ లగ్నంలో కూడా ఈ గ్రహాలన్నీ మీకు బాగున్నాయి అనుకోండి, మంచి దశ జరుగుతున్నా, మంచి అంతర్దశ జరుగుతున్నా కూడా మీకు బాగా ఉంటుంది. అక్కడ బాగోలేదనుకోండి, ఇంకొంచెం నష్టం కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చూసుకోవాకండి, పేరు అనుసరించి పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాకండి. ఎవరైతే నక్షత్రాన్ని అనుసరించి పేర్లు పెట్టుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ జాతక ఫలాలు వర్తిస్తాయి. మిగతా వాళ్ళందరూ ఏదో చూసుకున్నాము అంటే చూసుకుంటామే తప్ప మీకు వర్తించవు. మీకు నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళకే ఇవి వర్తిస్తాయి 25%. మిగిలిన 75% తెలుసుకోవాలంటే నేను ఉచితంగానే చెప్తాను కాబట్టి డేటు, టైము, బర్త్ ప్లేసు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. నేను మీకు మిగతా 75% చెప్తాను. ఎప్పుడు కాల్ చేయాలో నేను చెప్తాను. అప్పుడు ఆ సమయానికి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. ఈరోజు మీరు మెసేజ్ చేస్తే రేపు నేను చెప్తాను అనమాట. మీకు ఈవినింగ్ టైం 5 గంటల నుంచి 6 గంటలకు కానీ, 4 గంటల నుంచి 6 గంటలకు కానీ చెప్తాను. మీరేం కాల్ చేయక్కర్లా, నేనే మీకు మెసేజ్ పెడతాను. దానికి మీరేమి డబ్బులేమి చెల్లించక్కర్లా, ఉచిత జ్యోతిష్యమే. తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి. జ్యోతిష్య శాస్త్రం అనేది జాగ్రత్తలు, ఏదో అయిపోతుందని కాదు. జాగ్రత్త తెలిస్తే బాగుందనుకోండి, ఓకే గుడ్. బాగోలేదనుకోండి ఏం చేస్తాం? ఈ విషయాల్లో మనకు బాగోలేదంట, మనం జాగ్రత్తగా ఉండాలంట అని తెలుసుకొని ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించి చూడండి, తెలుస్తాయి. ఎవరు చూసుకోవాలి ఈ వృశ్చిక రాశి ఫలితాలంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వాళ్ళు. ఈ 3 నక్షత్రాల వాళ్ళు వృశ్చిక రాశికి చెందిన వారు అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14. అంటే దాదాపు బ్యాలెన్సే. ఎక్కడ ఏమైద్దో, అనవసరంగా ఏం చేయబోతామో నేను చెప్తాను. అది కనుక తెలుసుకుంటే ఆ 8ని 8తోనే సరిపెట్టచ్చు, 14 దగ్గరికి వెళ్ళక్కర్లా. చాలా కష్టం చాలామందికి, ఎందుకంటే అందరికీ చెప్పటం ఈజీ, ఆచరించడం చాలా కష్టం. అలాగే గౌరవం 4, అగౌరవం 5. పర్వాలా, దాదాపు బ్యాలెన్సే. కాబట్టి గౌరవాలకి అవమానాలకి ఇబ్బంది ఏమి లేదు. ఆదాయం 8, వ్యయం 14 అయినా సరే ఇబ్బంది ఏమీ లేదు. ఆ వ్యయాన్ని అదుపులో తెలుసుకుంటాం ఎలాగో, అదుపులో పెట్టుకుంటాం ఎలాగో తెలుసుకోవచ్చు. ముందుగా వృశ్చిక రాశి వాళ్ళకి గురుగ్రహము 7వ స్థానంలో ఉంది, వృషభ రాశిలో ఉందన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళకి గురుగ్రహం 7వ స్థానం, భార్యాభర్తల స్థానం. గురువు గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఏమీ లేవు. ఏమన్నా తలెత్తినా కూడా పెద్ద ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ విషయంలో జ్ఞానం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి జ్ఞానంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా ఆలోచిస్తారు. ఆ 2 సంబంధాలు బాగానే ఉంటాయి. అలాగే గురువు యొక్క దృష్టి వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానమైన కేతు స్థానం మీద పడుతుంది. కాబట్టి 11వ స్థానం లాభస్థానం. కేతువు కూడా 11వ స్థానం లాభమే. కాబట్టి 11వ స్థానం మీద గురు దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి లాభస్థానం బాగానే ఉంటుంది. అలాగే కేతువు కూడా లాభ స్థానంలో మేలే చేస్తాడు, అది కూడా బాగానే ఉంటుంది. అలాగే గురువు యొక్క దృష్టి 3వ స్థానం మీద కూడా ఉంటుంది అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానం మీద దృష్టి ఉందంటే, 3వ స్థానం సోదరీమణులు, వాళ్ళతో కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా సత్సంబంధాలే ఉంటాయి. ఒకళ్ళకి ఎవరికైనా సోదరీమణులకి ఇబ్బంది కనుక ఉంటే, మీకు మీ సోదరులతోనో సోదరీమణులతోనో ఇబ్బందులు కనుక ఉంటే పరిష్కారం అయ్యే టైం అన్నమాట.
పరిష్కారం అయ్యే టైం. అలాగే ఎవరికన్నా భార్యాభర్తల మధ్య విభేదాలు నడుస్తున్నా కూడా పరిష్కారం అయ్యే టైమే. ఎందుకంటే గురువు ఉన్నాడు. గురువు ఆ క్షేత్రంలో ఉన్న ఆయన దృష్టి పడినా బాగానే ఉంటుంది. ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి సంబంధించిన పవర్ ఎక్కువ. 7వ స్థానం కాబట్టి భార్యాభర్తల సంబంధాలు బాగా మెరుగుపడతాయి. అలాగే ఈ దృష్టి కాబట్టి దృష్టి పర్వాలా, ఎక్కువ అని చెప్పలేం, కానీ దృష్టి ఉన్నా కూడా మంచిదే. అటు మీ లాభస్థానానికి మంచిదే, అలాగే మీ సోదరి మనుల స్థానానికి మంచిది. సత్సంబంధాలు లేకపోతే సత్సంబంధాలు వచ్చేస్తాయి. ఇప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట. బాగానే ఉంటుంది. వీలైనంత వరకు 90% బాగానే ఉంటుంది. నెక్స్ట్ మీకు గురువు అంతా బాగానే ఉన్నాడు. గురుగ్రహానికి మీరు చేయాల్సిన విధానాలు ఏమీ లేవు. నెక్స్ట్ 11వ స్థానంలో కేతువు. 11వ స్థానంలో లాభస్థానంలో కేతు అనేది గోచారం ప్రకారం ఉన్న జాతక చక్రంలో ఉన్న మంచిదే, లాభస్థానము. అయినా సరే కొంచెం ఆలోచించాలి. ఎప్పుడు కేతు స్థానం మంచిదైనా కూడా ఒక క్షణంలో కొంత సమయంలో మాయలో పడతాం అనమాట. ఆ మాయలో పడకుండా ఉండాలి. అది మంచిదే, కానీ అప్రమత్తంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఎప్పుడైనా రాహుగ్రహానికి కేతుగ్రహానికి. అది కాబట్టి మంచి స్థానంలో ఉన్నాడు. అయినా సరే మీకేమన్నా లాభాలు వస్తాయి, మనకి ఇది మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించక్కర్లేదు, కానీ 1-2 సార్లు ఆలోచించుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే అక్కడ కేతుగ్రహం వల్ల జరిగే మేలు కాబట్టి. అది కాబట్టి లాభస్థానంలో మీ ఆలోచన కూడా సక్రమంగానే ఉంటుంది. కేతు ఆ స్థానాన్ని వీక్ చేస్తాడు మామూలుగా, లాభస్థానం అయితే బలోపేతం అవుతుంది. అది నెక్స్ట్ శనిగ్రహం. శనిగ్రహం మీకు కుంభరాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి అది 4వ స్థానం. 4వ స్థానం అంటే సర్వ సౌభాగ్య స్థానము, వాహన స్థానము, ఆస్తివాస్తులకు సంబంధించిన స్థానము, తల్లికి సంబంధించిన స్థానము. కాబట్టి అవన్నీ కూడా అక్కడ 4వ స్థానంలో శని స్వస్థానం కాబట్టి అది మీకు ఆ విషయాలన్నిటిలో కూడా ఎక్కువ శాతం శుభమే జరుగుతుంది, మేలే జరుగుతుంది. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు ఆలోచించుకోండి. వ్యయం ఆదాయం 8, వ్యయం 14 ఉంది కదా, బ్యాలెన్స్డ్గా చూసుకొని కొనుక్కోండి. అనవసరమైన అప్పులు అవి చేసుకోకుండా మన సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకొని, మీకు శని కుంభస్థానంలో ఉన్నటువంటి ఎట్లాంటివి కొనుక్కుంటారంటే, మీకు చాలా కాలం నుంచి ఏయో కొన్ని వస్తువులు కానీ, కొన్ని నగలు, కొన్ని ఆస్తో ఏదో ఒక బాగా ఉంటుందన్నమాట కొనుక్కోవాలనే విషయం కొన్ని వృశ్చిక రాశి వాళ్ళకి. అది కుదరదు చాలా కాలం నుంచి. కానీ శని ఏం చేస్తాడంటే, శని ఇట్లాంటి వాటిల్ని ఫుల్ఫిల్ చేస్తాడనమాట. 4వ స్థానం నుండి కొంచెం నిదానమైన ఈ సంవత్సరం అయిపోయే లోపల మీకు ఏదైతే కోరిక గట్టిగా ఉందో వస్తు సంపద మీద, ఆ వస్తు సంపదని శని గ్రహం అనుగ్రహంతో మీరు సమకూర్చుకుంటారు. అలా ప్రేరేపితం అవుతుందన్నమాట మనలో ఉన్న ఈ శక్తులన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో గురుగ్రహం అంటే ప్రేరేపితం చేయట్లా, మనలో ఉన్న గురుశక్తే మన కుటుంబ బాంధవ్యాల్ని మెరుగుపరుస్తుంది. మనలో ఉన్న గురుశక్తే మన సోదరి మనలతో సంబంధ బాంధవ్యాల్ని మెరుగుపరుస్తుంది. మనలో ఉన్న కేతుగ్రహ ఛాయే మన యొక్క లాభస్థానాన్ని మెరుగుపరుస్తుంది. మనలో ఉన్న శనిగ్రహ శక్తి మన యొక్క సర్వ సౌభాగ్య స్థానాల్ని, ఆస్తిపాస్తుల్ని మెరుగుపరుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీకు గురుగ్రహము బాగానే ఉన్నది, కేతుగ్రహము బాగానే ఉన్నది, శనిగ్రహము బాగానే ఉన్నది. నెక్స్ట్ అందుకని మీకు అవమానాలు లేవంటే ఉంటాయి చిన్న చిన్నవి. ఎందుకంటే అవమాన స్థాయి ఉంది కదా, ఏం పెద్దవి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ మాయలో పడితే ఉంటుంది ఎప్పుడైనా సరే అవమానం. నెక్స్ట్ 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నది. 5వ స్థానంలో రాహువు 5వ స్థానంలో ఉంటే, రాహు అనేది మంచిది కాదు, కొన్ని ప్రదేశాలకి ఇబ్బంది. 5వ స్థానంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహం ఉన్నా, ఎట్లాంటి గ్రహం ఉన్నా కూడా అక్కడ అదృష్టాన్ని ఇవ్వవలసిందే, ఆ జాతకులకు మేలు చేయవలసిందే. 5వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, 9వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, లగ్న స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా వీలైనంత వరకు మేలు చేయవలసిందే. మేలు జరిగేటట్టే ఆ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఇప్పుడు మీలో ఉన్న రాహుమాయ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే సంతాన స్థానాన్ని మేలు చేస్తుంది, సంతానానికి మేలు చేస్తుంది. అలాగని మీకు రాహువు కాబట్టి మేలు జరుగుతుంది, కానీ సంతానం పట్ల అప్రమత్తంగా కూడా ఉండాలి. రాహువు కాబట్టి, వేరే గ్రహం అయితే అక్కర్లా. ఎందుకంటే
99% బాగుండి 1%లో మేలు కీడుగా జరిగిపోయిద్ది అనమాట. రాహు పర్సెంట్లో మాయా ప్రభావం. అందుకని సంతానాన్ని కొంచెం బాగుంటుంది ఖచ్చితంగా. వాళ్ళకి ఏమన్నా పోటీ పరీక్షలకు వెళ్ళినా, చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా కొంచెం అప్రమత్తం చేయండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పండి. వీలైనంత వరకు వాళ్ళకి మేలే జరుగుతుంది 90% పాటు. ఎందుకంటే మీ పరంగా మీ సంతానం, ఇంకా మిగతాది ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉన్న దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఉంటుంది. 25% ఇది, మిగతా 75% వాళ్ళ జాతకంలో ఉంటుందన్నమాట. కాబట్టి మీకు రాహువు కూడా మేలే. కాబట్టి మీకేంటి, గోచారంలో ఉన్న 4 గ్రహాలు దాదాపు మీకు మేలుగానే ఉంటాయి. అందుకని మీకు ఆదాయం 8, వ్యయం 14. ఆ 14 వ్యయం కూడా ఏంటి చెప్పాక, సర్వ సౌభాగ్య స్థానంలో 4వ స్థానంలో మీరు ఎప్పటి నుంచో కోరికతో ఉన్నవి, ఎప్పటి నుంచో మీ మనసులో నిక్షిప్తమై ఉన్నవి కొనుక్కోగలుగుతారు. దానికి కొంచెం మీ ఖర్చు మించైనా సరే కొంచెం ఖర్చు పెడతారు. పాత దానంలో తీసే కొత్తది కూడా తెచ్చి అప్పు చేసుకొని కూడా కొనరు. అదొక గుర్తు. మీ నిల్వల్లో ఉన్న బ్యాలెన్స్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు వచ్చిన ఆదాయం వాటితో కొనుక్కోగలుగుతారు. దానికి కుటుంబ సభ్యుల సపోర్టు అన్నీ ఉంటాయి. ఎందుకని 7వ స్థానం బాగుంది, సోదరీమణుల స్థానం బాగుంది, సంతాన స్థానం బాగుంది, లాభస్థానం బాగుంది. దాదాపు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. ఆ కొనుక్కునేటప్పుడు మరీ టూ మచ్ స్థాయి ఉండకూడదు. దానికి మీ అందుబాటులో చూసుకొని కొనుక్కోండి. ఆదాయం 8, 14 కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోండి. లేదనుకోండి, మీరు ఆ ఎక్స్ట్రా కోసం అప్పు చేశారనుకోండి, అవమానం స్థాయి ఒకటి ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మీకు ఎక్కువ పరిహారాలు ఏమీ లేవు, అంతా బాగానే ఉన్నది. మంత్రజపాలు లేవు, ఆహార స్వీకరణలు లేవు. కాకపోతే మీ సంతాన స్థానం కొంచెం ఉంది కాబట్టి మీ సంతానానికి కొంచెం, వాళ్ళని కొంచెం బాబు మినపగారులు, మినపట్లు కొంచెం తింటుండండి అని చెప్పండి. ఆహార పదార్థంగా వాళ్ళని స్వీకరించమని చెప్పండి. అది అలాగే మీ సంతాన పరంగా మీరు ఏదన్నా జపం చేయదలుచుకుంటే ఇక్కడ రాహుగ్రహ జపం చేయండి. రాహుగ్రహ జపం అంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఇది నవగ్రహ స్తోత్రము భక్తి మార్గంలో. నేను చెప్పా కదా, భక్తి మార్గంలో నాకు ఎక్కువ అయితే నమ్మకం ఏమి ఉండదు. ఇది ఒక సాహిత్యం. భక్తి మార్గంలో మనం చేసిన శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఒక సాహిత్య ప్రక్రియకే వస్తుంది తప్ప అందులో పవర్ ఏమీ ఉండదు. కొంచెం మనసుకు ఉల్లాసంగా మనం భక్తి మార్గంలో ఉన్నాం అనేది ఉంచుతుంది. దానివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. అందుకని నేను చెప్పేది ఏంటి, దాని తర్వాత లెవెల్, మీరు భక్తి మార్గమే మంచిది, నేను భక్తిలోనే బాగుంటుంది అనుకుంటే ఆ స్తోత్రం చేసుకోండి. కాదు జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఇంకొంచెం మంచిది తెలుసుకుందాం అంటే, జ్ఞాన మార్గం అంటే ఏంటో కాదు, ఆ భక్తిని దాటిన తర్వాత వచ్చే శక్తే జ్ఞానం. మనం ఏదైనా సరే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని ఉంటుంది. శక్తులు 3 రకాలు. మన ఇచ్చ, మనకి ఎవరికి ఏదైనా నెరవేర్చుకోవాలంటే దాని మీద జ్ఞానం పొందాలి. జనం అంతా ఏం చేస్తారు, జ్ఞానం పొందకుండా భక్తి మీద ఆధారపడతారు. నా కోరిక ఇది నెరవేర్చాలి, నాకు ఇలా చేయాలి స్వామి, రాముడు, దేవుడు, కృష్ణుడు అని ఇట్లా ఉంటుంది 90%. అది కాదు విధానం. మనకేదన్నా ఇచ్చ కలిగితే ఆ ఇచ్చని నెరవేర్చుకుంటానికి ఆ ఇచ్చకి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకున్న తర్వాత దాన్ని క్రియారూపంలోకి మార్చి పనిచేస్తే ఆ ఇచ్చ నెరవేరుతుంది. ఇది విధానం. కాబట్టి మీకు కుమారుడి స్థానంలో ఉంది కాబట్టి ఈ జ్ఞాన స్థానంలో ఏం చేయాలి, రాహుకు సంబంధించిన వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ మన ద్వారా మన సంతానానికి చేరుతుంది. మనకు పంచకోశాలు ఉంటాయి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. మన సంతానం మన పక్కన ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఈ విజ్ఞానమయ కోశం అనేది విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. మిగతా 4 కోశాలు మన నుంచి ఒక 6-7 అడుగులు, 6, 10 అడుగులు, 14 అడుగుల దూరంలో ఉంటాయి. కానీ ఆనందమయ కోశం అనేది విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది. మీలో ఉన్న వైబ్రేషన్ విశ్వంలో మన సంతానం నీకు కిలోమీటర్ దూరంలో ఉన్నా, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, 1000 కిలోమీటర్ల దూరం ఉన్నా ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. వాళ్ళకి మీ పాజిటివ్ వైబ్రేషన్స్ చేరతాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ శక్తి వాళ్ళకు కూడా వచ్చుద్ది. కాబట్టి ఈ దుర్గాదేవి అధిపతి, దుర్గాదేవి రాహుగ్రహ శక్తికి అధిపతి అనమాట.
అలాగని దుర్గాదేవి అన్నాం కదా అని అది భక్తి మార్గం. నేను జ్ఞాన మార్గంలో చెప్తాను. దుమ్ అనే బీజాక్షరం రాహుకు సంబంధించింది ఏంటి? దుమ్ అనే బీజాక్షరాన్ని తీసుకోవాలి. ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః. అది మాకు భక్తి మార్గమే కావాలనుకున్న వాళ్ళు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింఖ్యాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామిహం అది పాటించుకోండి. లేదు మాకు జ్ఞాన మార్గం కావాలనుకున్నప్పుడు ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః. ఈ మంత్ర జపాన్ని ఈ బీజాక్షరంతో కూడిన దుమ్ అనే బీజాక్షరం 0 ఉండాలన్నమాట. ఆ 0 ఎప్పుడు కూడా మనలో వైబ్రేషన్ ఇచ్చుద్ది. ఓం అంటే వైబ్రేషన్ ఉంటుంది, దుమ్ అంటే వైబ్రేషన్ ఉంటుంది. ఓ అంటే ఏముండదు, దు అన్న ఏముండదు. ఆ 0 ఎప్పుడైతే మనకు చేరుద్దో అప్పుడే మనలో ఒక శక్తి, మనలో వైబ్రేషన్ కలుగుతుంది. మన శరీరంలో ఉన్న షట్చక్రాల్లో ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క చక్రము యాక్టివేషన్లో జరుగుతుంది. ఆ యాక్టివేషను అన్నమయ కోశం ద్వారా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది. కాబట్టి అది చేయండి. ఆ మంత్రాన్ని మీరు జపించడం వల్ల మీ సంతాన స్థానంలో రాహువు కాబట్టి ఇబ్బంది ఏమీ లేకుండా వాళ్ళకి ఇంకొంచెం మీరు మేలు చేయగలిగిన వాళ్ళు అవుతారు. మీ పిల్లలకి, మీ సంతానానికి మంచిది. అలాగే నెలకి కానీ 2 నెలలకు కానీ ఓపిక చేసుకొని 1 కిలో మినప్పప్పు తెచ్చుకొని కొంచెం గారెలు వండి గుడి దగ్గర కానీ లేదా తెలిసిన వాళ్ళకి కానీ చుట్టుపక్కలకు కానీ ఎక్కడైనా సరే పంచండి. గారెలు ఇంట్లో మీకు గుడి ఉంది, వెళ్ళి అక్కడ పంచండి. ఏమీ లేదు, మన చుట్టుపక్కల వాళ్ళకి పంచండి. ఫంక్షన్ కింద ఏదో కింద చక్కగా గారెలు వండండి. 1 కిలో గారెలు ఉన్న అందరికీ కూడా తలా 4-5 గారెలు చక్కగా పెట్టేవండి. దాని ద్వారా ఏమైంది? రాహుగ్రహం ప్రీతిపాత్రం అవుతుంది. ఆహార పదార్థాల ద్వారా మనం కూడా తినాలి. తినటం వల్ల మీరు తినటం కన్నా మీ పిల్లలకు కాబట్టి వాళ్ళు తినటం వల్ల ఏమైంది? వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. ఎందుకంటే ఆహార విధానమే ఆలోచన విధానం. సాత్విక ఆహారం తింటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. రజోగుణ సంబంధమైన ఆహారం తింటే రజోగుణ సంబంధమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి సాత్విక ఆహారమే కాబట్టి ఇది మినపగారులని పంచండి. తద్వారా మేలు జరుపుకోండి. నేను చెప్పినవన్నీ కూడా వినటం వల్ల ఉపయోగం ఏం లేదు, అంతా బాగానే ఉంది. మీరు సంతానం ఉన్నవాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నా, వాళ్ళకి ఏమైనా మంచి జరగాలన్నా అదొకటి ఆచరించుకోండి. మిగతా అంతా వృశ్చిక రాశికి దాదాపు బాగానే ఉంది. లేదు నా జాతక చక్రం ప్రకారం కూడా తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. తర్వాత రోజు మీకు ఆ 75% కూడా ఎలా ఉందో నేను చెప్తాను. నేను చెప్పిందంత జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఇంటే ఉపయోగమే ఉండదు, ఆచరిస్తేనే. ఏదైనా సరే ఆచరిస్తేనే ఆ విద్యకి వాల్యూ. ఆచరించుకొని సత్సంకల్పాలు, సద్బుద్ధులు పొందుతారని మీకు అందరికీ సర్వ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లికార్జున్. ధన్యవాదాలు.